చూస్తున్నాం. చాలా కీలకమైనటువంటి మావోయిస్టులని ఎన్కౌంటర్ లో ఛత్తీస్గఢ్ భద్రతా బలగాలు పెరిగిన వారందరూ కూడా ఎన్కౌంటర్ చేసి హతమారుస్తున్నాయి. అయితే మావోయిస్టులు ఈ రోజు ఎదురుదాడి చేశారు. మావోయిస్టులు అంతా సుక్మా జిల్లా కొంటా రీజియన్ లో ఛత్తీస్గఢ్ లో మావోయిస్టుల బిగ్ బ్లాస్ట్ చేశారు. అయితే ఈ ఐఈడి బ్లాస్ట్ లో ఏఎస్పీ ఆకాశ్ రావు దుర్మరణం పాలని తెలుస్తోంది. ఈ ఘటనలో ఆయన స్పాటెడ్ అయ్యారు. ఇక డిఎస్పీ సిఐతో పాటుగా పలువురు పోలీసులకి తీవ్రంగా గాయాలని తెలుస్తోంది. వెంటనే క్షతగాత్రులను ఆసుపత్రి తరలించే ప్రయత్నం చేస్తున్నారు. సుమారుగా ఇదే ప్రాంత సుక్మా జిల్లా అంటేనే పెద్ద ఎత్తున మావోయిస్టులకు అడ్డగా ఉంది. ఇటు ఆపరేషన్ కగార్ పేరిట కర్రెగుట్టల్లో కలే తిరుగుతూ పోలీసులు భద్రతా బలగాలకు పెద్ద ఎత్తున జరడపట్టే కార్యక్రమం చేశారు. ఆ తర్వాత ఛత్తీస్గఢ్ వైపుగా పూర్తిగా ఛత్తీస్గఢ్ ఫోర్స్ అన్ని కూడా రంగంలోకి దిగాయి. ఛత్తీస్గఢ్ ఫోర్స్ రంగంలోకి దిగిపోయి కీలకమైనటువంటి ఆ మావోయిస్ట్ నేతల్ని, సెంట్రల్ కమిటీ సభ్యుల్ని, రాష్ట్ర కమిటీ సభ్యులందరూ కూడా పెద్ద ఎత్తున వారిని ఎన్కౌంటర్లో హతమారుస్తున్నారు. నంబాల కేశవరావు, గౌతమ్, ఆ తర్వాత మొన్న భాస్కర్, నిన్న సుమారుగా మరో 2-3 మావోయిస్టులను కూడా రోజుకొకరు చొప్పున పెద్ద ఎత్తున హతమారుస్తున్నారు. ఎన్కౌంటర్లో వారందరినీ కూడా చంపేస్తున్నారు. తాజాగా ఈ రోజు ఘటనలో మావోయిస్టులు ఎదురుదాడి చేశారు. మావోయిస్టులు తిప్పికొట్టే ప్రయత్నం చేశారు. మావోయిస్టుల యొక్క ఎదురుదాడిలో ఈరోజు ఒక ఐఈడి బాంబును మరిస్తే కోంటా రీజియన్లో సుక్మా జిల్లాలో ఐఈడి బాంబ్ పై నుంచి పోలీస్ వెహికల్ ఆకాశ్ రావు ప్రయాణిస్తుండగా ఏఎస్పీ ఆకాశ్ రావు ఈ ఐఈడి బ్లాస్ట్ లో దుర్మరణం పాలయ్యారు. మరొక సిఐ, డిఎస్పీ కూడా ఈ ఘటనలో గాయపడినట్టు తెలుస్తోంది. క్షతగాత్రులను వెంటనే ఆసుపత్రి తరలించారు. సో ప్రస్తుతానికి అక్కడ ఏం జరుగుతుంది అప్డేట్స్ అని మా ప్రతినిధి ఉదయ్ అందిస్తారు. ఉదయ్, సో ప్రజెంట్ ఛత్తీస్గఢ్ సుక్మా జిల్లా ఎటువంటి అప్డేట్స్ ఉన్నాయి? ముఖ్యంగా అక్కడ ఈ రోజు ఈ పోలీసుల వాహనాన్ని కాల్చేటువంటి ప్రయత్నంలో మావోయిస్ట్ చేసినటువంటి ఈ ప్రయత్నం ఎంతటి ప్రమాదాన్ని దారితీసింది? ఏఎస్పీ ఆకాశ్ రావు ఇప్పటికే మరణించినట్టు తెలుస్తోంది. మిగతా వారి పరిస్థితి ఏంటి? ఆ సమయంలో అక్కడ ఎటువంటి విధంగా పోలీసులు, అంటే కేవలం ఈ పై స్థాయి అధికారులే కార్డన్ సర్చ్ లో ఉన్నారా? అక్కడికి ఎలా వెళ్ళడం జరిగింది? ఈ ఘటన గల కారణం ఏంటి? మనోజ్, సిపిఐ మావోయిస్టు పార్టీ జాతీయ కార్యదర్శి నంబాల కేశవరావు మరణం తర్వాత ప్రతీకార వాంఛతో రగిలిపోతున్నాయి అటు పిఎల్జీఏ దళాలు. భద్రతా బలగాలపై ఎప్పటికప్పుడు విరుచుకుపడేందుకు తమ వంతు వ్యూహాలతో ముందస్తుగా ప్రతికరచన కూడా చేస్తున్నాయి. అందులో భాగంగానే ఈ రోజు గత కొద్దిసేపటి క్రితం జరిగినటువంటి ఒక భారీ దాడికి మావోయిస్టు పిఎల్జీఏ దళాలు దారుణ ఘాతకానికైతే పాల్పడ్డాయని చెప్పుకోవాలి. ఈ రోజు ఉదయం అటు ఛత్తీస్గఢ్ రాష్ట్రం సుక్మా జిల్లా కుంట డివిజన్ పరిధిలోని చిక్వార్గూడ గనిలో జరిగినటువంటి ఐఈడి బ్లాస్ట్ లో ఏఎస్పీ ఆకాశ్ రావు గిర్పుంజే దుర్మరణ పాలైనట్లు మనకు తాజాగా సమాచారం అవుతుంది. అయితే నిన్న రాత్రి వేళల్లో చిక్వార్గూడ గని సమీపంలో ఒక పొక్లైన్ ను మావోయిస్టు పిఎల్జీఏ దళాలు నిప్పంటించినట్లు సమాచారం అందుకున్నటువంటి భద్రతా బలగాలు ఏఎస్పీ ఆకాశ్ రావు గిర్పుంజే తమ బృందంతో కలిసి ఈ రోజు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టే క్రమంలో ఒక్కసారిగా వెళ్తున్నటువంటి ఆ వాహనం కింద ఈడి బ్లాస్ట్ అవ్వడంతో ఒక్కసారిగా అక్కడికక్కడే ఆకాశ్ రావు గిర్పుంజే దుర్మరణ పాలైనట్లు మనకు సమాచారం ఉంటుంది. తీవ్రమైనటువంటి గాయాలతో రక్తసిక్తమైనటువంటి ఏఎస్పీ ఆకాశ్ రావు గిర్పుంజేను స్థానికంగా ఉన్నటువంటి కుంట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించాయి భద్రతా బలగాలు. అయితే అప్పటికే ఆకాశ్ రావు గిర్పుంజే దుర్మరణం చెందినట్లు వైద్యులు కూడా నిర్ధారించినటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఈ అంశంపై ఛత్తీస్గఢ్ ప్రభుత్వం కూడా ఆరా తీస్తుంది. ఇప్పటికే ఛత్తీస్గఢ్ డీజీపీ అరుణ్ దేవ్ గౌతమ్ కూడా ఘటనా స్థలానికి చేరుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం సుక్మా జిల్లా ఎస్పీ కావచ్చు, ఇతరత్ర భద్రతా బలగాలన్నీ కూడా ప్రస్తుతం కుంట ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకుంటున్నాయి. ఇప్పటికే ఆకాశ్ రావు గిర్పుంజే మరణ వార్త ప్రస్తుతం సంచలనంగా మారిందని చెప్పుకోవాలి. ఎందుకంటే గత కొద్ది కాలంగా ఛత్తీస్గఢ్ రాష్ట్ర వ్యాప్తంగా బస్తర్ డివిజన్ వ్యాప్తంగా బస్తర్ ఏరియా పరిధిలో పూర్తి స్థాయిలో విస్తృతమైనటువంటి సర్చింగ్, కుంబింగ్ ఆపరేషన్ జరుగుతున్నాయి. ఎన్కౌంటర్స్ కూడా విస్తృతంగా జరుగుతున్నాయి. ఇప్పటికే ఆ పార్టీ సిపిఐ మావోయిస్టు పార్టీకి సంబంధించినటువంటి కీలకమైనటువంటి అగ్రనేతల తరగా ఒక్కొక్కరుగా దుర్మరణం పాలవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీంతో అటు మావోయిస్టు పార్టీలో కూడా ఒకవైపు క్యాడర్లో కూడా చాలా పెద్ద ఎత్తున ప్రతీకార వాంఛతో రగిలిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. భద్రతా బలగాలపై ఊహించని మెరుపుదాడులకు పాల్పడేందుకు కూడా పిఎల్జీఏ సాయుధ దళాలు పాల్పడుతున్నాయన్న సమాచారం ఇప్పటికే భద్రతా బలగాలకు కూడా ఉంది. కానీ ఇది ఒక అంబుష్ గానే భావించాల్సి ఉంటుంది. ఎందుకంటే మొదటగా తొలుత చిక్వార్గూడ గని సమీపంలో పూర్తిగా అక్కడంతా కూడా మైనింగ్ ఆపరేషన్స్ ఎక్కువగా జరుగుతుంటాయి, ఎక్కువగా ఖనిజ వ్యాపారాలు ఎక్కువగా కొనసాగుతుంటాయి. అటువంటి ప్రాంతంలో ఒక పుక్లైన్ ను మావోయిస్టు పిఎల్జీఏ దళాలు తొలుత నిప్పంటించాయి. ఆ పుక్లైన్ కి నిప్పంటించినటువంటి అంశంపైనే ఈరోజు దర్యాప్తు చేసేందుకు ఏఎస్పీ ఆకాశ్ రావు గిర్పుంజే తన బృందంతో కలిసి ఒక వాహనంలో ఘటనా ప్రదేశానికి చేరుకుంటున్నటువంటి క్రమంలోనే ఒక్కసారిగా మావోయిస్టులు ముందస్తుగానే వ్యూహాత్మకంగా అమర్చినటువంటి ఐఈడి బ్లాస్ట్ అయితే పేల్చారు. ఒక్కసారిగా ఆ ఘటనతో అక్కడ ఉన్నటువంటి స్థానిక సహచర పోలీసులు కూడా గాయాలపైన తెలుస్తుంది. మరికొందరికి ప్రస్తుతం కుంట ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఈ అంశంపై ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి విష్ణు
కృష్ణదేవ్ సాయితో పాటు అటు హోంమంత్రి విజయ్ శర్మ కూడా ఆరా తీస్తున్నారు. ప్రస్తుతం ఛత్తీస్గఢ్ డీజీపీ అరుణ్ దేవ్ గౌతమ్ కూడా ఘటనా స్థలానికి బయలుదేరినట్లు మనకు సమాచారం అవుతుంది. ప్రస్తుతం సుక్మా ఎస్పీ ఇతరత్ర భద్రతా బలగాలు కూడా ఘటనా ప్రదేశానికి చేరుకొని ప్రస్తుతం ఈ అంశంపై పూర్తి స్థాయిలో ఆరా తీస్తున్నాయి. గత కొంతకాలంగా ఛత్తీస్గఢ్ వ్యాప్తంగా గత ఏడాది కాలంలోనే యాంటీ నక్సల్స్ ఆపరేషన్స్ లో సుమారు 400లకు పైగా మావోయిస్టులను భద్రతా బలగాలు మట్టుబెట్టగలిగాయి. 800 మందికి పైగా మావోయిస్టులను సరెండర్ చేయగలిగాయి. ఒకవైపు మావోయిస్టు కార్యకలాపాలను తీవ్ర స్థాయిలో అణచివేస్తున్నామని చెప్పి అక్కడ ప్రభుత్వం కావచ్చు, అక్కడ ఉన్నటువంటి భద్రతా బలగాలు మరింత దూకుడుగా ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి. అబూజ్మడ్, అదేవిధంగా కర్రగుట్టలు, అదేవిధంగా నారాయణపూర్, దంతెవాడ, బీజాపూర్ జిల్లాల సరిహద్దులో ఉన్నటువంటి అనేక సేఫ్ జోన్లలో అటు భద్రతా బలగాలు మూకుమ్మడిగా సర్చింగ్ కుంబింగ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నాయి, దాడులు నిర్వహిస్తున్నాయి. దీంతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నటువంటి మావోయిస్టులు చాలా పెద్ద ఎత్తున ఇతర ప్రాంతాలకు వలస వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రహస్య స్థావరాల్లోనే తలదాచుకున్నటువంటి పరిస్థితి. ఈ రోజు అకస్మాత్తుగా అది కూడా తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దులోనే కుంట డివిజన్ ప్రాంతం ఉంటుంది. దాదాపు తెలంగాణ నుంచి కేవలం 40 నుంచి 50 కిలోమీటర్ల దూరంలోనే ఈ ఘటన కూడా జరిగినట్లు మనకు సమాచారం అవుతుంది. దీంతో ఒక్కసారిగా తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దు బలగాలు కూడా అప్రమత్తమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ ఊహించని మెరుపు దాడితో అటు భద్రతా బలగాలకు చాలా పెద్ద ఎత్తున నష్టం వాటిని చెప్పుకోవాలి. చాలా కీలకమైనటువంటి అధికారి తెలంగాణ ఛత్తీస్గఢ్ బార్డర్లో, అది కూడా కుంట డివిజన్లో ఏఎస్పీగా విధులు నిర్వహిస్తున్నటువంటి ఆకాష్ రావు గిర్పుంచే దుర్మరణం పట్ల ఒకసారిగా భద్రతా బలగాలు శోకాతృప్తాన్ని అయితే వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మనోజ్, రైట్. ఉదయ్, ప్రెసెంట్ ఒకవైపు శాంతి చర్చలని పోలీసులు ఇవ్వడం లేదు, శాంతి చర్చలకు మేము సిద్ధంగా ఉన్నామంటూ లేఖలు వస్తున్నాయి. కానీ ఈరోజు ఒక సీనియర్ ఆఫీసర్ని, ఒక పై స్థాయి పోలీస్ అధికారిని యొక్క మరణానికి కూడా మావోయిస్టులు ఈరోజు ఐఈడీ బాంబు అమర్చారనేటువంటి వార్తతో పోలీసులు ఏం చెప్తున్నారు, ప్రస్తుతానికి ఈ ఘటన పైన ఇంకెక్కడైనా మావోయిస్టులు స్పందించినట్టుగా, లేఖ విడుదలైనట్టుగా ఏమైనా సమాచారం అంత ఉందా? ఎస్, ఇప్పటి వరకు ఈ అంశంపై ఎక్కడ కూడా మావోయిస్టు పార్టీ నుంచి ఒక లేఖ అయితే విడదలేదు. ప్రధానంగా చర్ల ఏరియా శబరి కమిటీకి సంబంధించి కావచ్చు, చర్ల కుంట ఏరియాలో ఎక్కువగా తెలంగాణ నుంచి, అదేవిధంగా అటు ఛత్తీస్గఢ్కి సంబంధించినటువంటి సరిహద్దు మావోయిస్టు పిఎల్జీఎల్ దళాలు అక్కడ ఎక్కువగా సంచరిస్తుంటాయి. ఇప్పటికే ఈ ప్రాంతంపై భద్రతా బలగాలు పూర్తి స్థాయిలో ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ వస్తున్నాయి. కానీ అకస్మాత్తుగా జరిగినటువంటి ఈ ఘటనతో ఒక్కసారిగా భద్రతా బలగాల్లో కూడా కొంత ఆందోళన వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి, ఒక అలజడి కూడా కనిపిస్తుంది. ఎందుకంటే ఒక ఏఎస్పీ స్థాయి క్యాడర్ ఉన్నటువంటి వ్యక్తిని ఇలా ఈడీ బ్లాస్ట్ లో కోల్పోవడం చాలా బాధాకరమని చెప్పి ఇప్పటికే ఛత్తీస్గఢ్ భద్రతా బలగాలు కూడా తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే కొంతకాలంగా కాల్పుల విరమణ రైట్. ఏఎస్పీ ఆకాష్ రావు కొంటా రీజియన్ లో ప్రస్తుతం సుక్మా జిల్లాలో ఈ ఐఈడీ బ్లాస్ట్ కారణంగా దుర్మరణం పడినట్టు తెలుస్తోంది. ఈ బ్లాస్ట్ లో మరణించారు ఆయన. ఆయనతో పాటుగా మరొక డిఎస్పీ, సిఐలు కూడా ఉన్నారు. వారందరికీ చాలా తీవ్రంగా గాయాలైనట్టు తెలుస్తోంది. ప్రస్తుతానికి వారందరూ కూడా ప్రైవేట్ ఆసుపత్రి తరలించారు. కానీ ఏఎస్పీ ఆకాష్ రావు ఈ ఘటనలో చాలా తీవ్రంగా గాయాల పాలైపోయి మరణించినట్టు తెలుస్తోంది. సో సుమారుగా మనం చూస్తున్నాం 5-6 నెలలు కావస్తోంది. ఇప్పటికీ ఆపరేషన్ కగార్ పేరిట మావోయిస్టులని ఏరివేత ప్రక్రియను కొనసాగిస్తున్నారు పోలీసులు. పెద్ద ఎత్తున భద్రతా బలగాలకి మావోయిస్టుల మధ్య కాల్పులు జరుగుతున్నాయి. చాలా కీలకమైనటువంటి మావోయిస్టులు ఈ యొక్క ఎన్కౌంటర్లో మరణించారు. నంబాల కేశవరావు, తర్వాత గౌతమ్ భాస్కర్ అంతా కూడా చాలా కీలకంగా అటు కేంద్ర రాష్ట్ర కమిటీలో పనిచేశారు. అయితే మావోయిస్టులు శాంతి చర్చలకు సిద్ధమని చెప్పినా కూడా ఈ దాడులు కొనసాగుతున్నాయి. మరోవైపుగా ప్రజా సంఘాలు, మావోయిస్టు సంఘాలు చెప్తున్నటువంటి అభిప్రాయాల మేరకి ఆల్రెడీ ఆపరేషన్ కగార్ని ఎప్పుడైతే కర్రగుట్టలో చేపట్టారో ఆ కర్రగుట్టలోనే సుమారుగా ఈ కీలకమైన నేతలందరూ కూడా అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత వారి నుంచి కొంతగా సమాచారం తీసుకొని వారిని రోజుకొకరు చొప్పున